ధ్యాన మాతృత్వము. ఇందులో మనము దివ్య మాతృత్వము, గర్భంలోని శిశువుతో మాట్లాడడము, మరియు ప్రసవము, పిల్లల పెంపకము, మరి పిల్లల్ని పెంచడంలో ప్రేమ, గౌరవం, స్వేచ్ఛ, నమ్మకం, అంగీకారం, సమాచారం అందించడం, పరస్పర ఎదుగుదల మరియు సమస్థితిలో పెంచుట, శరీరం పట్ల సరైన అవగాహన, ఆధ్యాత్మిక శక్తులు ఇవన్నీ కూడా మనము చెప్పుకున్నాము. ఇప్పుడు ధ్యాన మాతృత్వంలో ఇంకా పిల్లల్ని పెంచే విధానం. ప్రతి విషయానికి చూడండి, పెద్ద బిడ్డ ఏమైనా చెప్తున్నప్పుడు చిన్న బిడ్డ ఏడుస్తున్నా పర్వాలేదు. ఒక్క క్షణం ఆగి ఆ మాట పూర్తిగా విని అప్పుడు వెళ్ళి ఎత్తుకోండి కదా! మనం అలా చేయాలి. కానీ చిన్న పిల్లవాడు కదా ఏడుస్తున్నాడని చెప్పి మనం ఏం చేస్తాం చెప్పండి? పెద్దవాడిని పక్కన పెట్టేసి చిన్నవాని దగ్గరికెళ్ళి ఎత్తుకుంటాము, తీస్తాము, వాడిని ముద్దు చేసుకుంటాము. అవునా? అలాంటప్పుడు పెద్దవాడిలో ఏ విధమైనటువంటి అంటే అతను అనుకుంటాడనమాట ఆ పిల్లవాడు ఇంకా ఏమని, చూసారా మా తమ్ముడు రాగానే నన్ను ఎవ్వరు పట్టించుకోవడం లేదు. నన్నెవ్వరు బాగా చూడడం లేదు అని మనసులో అనుకుంటూ ఉంటారు వాళ్ళు. అందుకే ఎప్పుడైనా సరే మనము వారు చెబుతూ ఉన్నప్పుడు, "సరే అమ్మా, చెల్లి లేదా తమ్ముడు ఏడుస్తున్నారు కదా! అని పర్వాలేదులే. నువ్వు ఏదో చెప్తున్నావుగా చెప్పు" అని పూర్తిగా వినాలి. ఎప్పుడు చిన్న బిడ్డ గురించే మాట్లాడొద్దు. ఇద్దరి గురించి మాట్లాడాలి. మనకి ఇద్దరు పిల్లలున్నప్పుడు ఇద్దరిని గురించి మనము మాట్లాడుకుంటాము. అవునా? ఇదిగా ఆ! ఇద్దరు పిల్లలున్నప్పుడు ఇద్దరి పిల్లల గురించి మనము జాగ్రత్త చూసుకోవాల్సుంటుంది. కానీ పెద్దవాడిని ఒకలాగా, చిన్నవాడిని ఒకలాగా అలా చూడకూడదు. అలా చూస్తే పిల్లల్లో ఏంటంటే భేదాభిప్రాయాలనేవి వస్తాయన్నమాట. మా అమ్మకి తమ్ముడంటేనే ఎక్కువ, నేనంటే ఇష్టం లేదు అని. అలా కాదు గదా! అందుకే కొంచెం ధ్యాస ఉంచి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని కాస్త ఓర్పు వహించి ప్రవర్తిస్తే మారిన పరిస్థితులను తొందరగా అంగీకరించి వారు చక్కగా ఇమిడిపోగలుగుతారనమాట. అంతేకాకుండా చిన్న చూపు వంటి ప్రభావాలు వారిపై పడకుండా ఉంటాయి. చిన్న చూపు చూడకూడదనమాట వాళ్ళని. ఎందుకు చిన్న చూపు చూడాలి వాళ్ళని? చూడకూడదు గదా అలా! అందుకే ప్రతి విషయానికి వద్దు అని అనొద్దు మనం. ఒక చిన్న కుర్రవాడు అంటే ఒక చిన్న అబ్బాయున్నాడు. ఒక మాట అన్నాడు. ఆ ఇంట్లో వారికి ఆ బిడ్డ ఒక్కడే సంతానం. ఆ పిల్లవాడిని "నీ పేరేమిటి?" అని అడిగినప్పుడు ఇలా అన్నాడు. "నా పేరా? అంతే కదా! నా పేరా?" అని అంటే అవును. నీ పేరే. ఏమిటి? నా పేరా ఇప్పటివరకి వద్దు అని నేను అనుకున్నాను. ఈ మధ్యే స్కూల్లో చేరాను కదా! అక్కడికి వెళ్ళాక నా పేరు అది కాదని తెలిసింది. ఆ కుర్రాడు చెబుతున్నది ఎంత గొప్ప విషయం. ఓ పిల్లవాడు ఏ పని చేసినా వెంటనే తల్లిదండ్రులు అంతా వద్దు, వద్దు అని చెప్తారు. సహజ లక్షణంతో ఎదగడానికి అనుమతి లభించడం లేదు. సహజ లక్షణంతో అంటే తనంతట తాను ఎదగడానికి మనము వారికి ఇవ్వడం లేదు. ఎందుకివ్వడం లేదు చెప్పండి? ఇవ్వాలి గదా! అంటే వాళ్ళకి స్వేచ్ఛ, స్వాతంత్రం ప్రతి దానికి మనలో ఉన్నటువంటి మన భావాలను వారిపైన రుద్దకూడదు పిల్లల పైన. అవునా? పిల్లలు ప్రతీదీ తాకాలని చూస్తారు. ప్రతి విషయం గురించి తెలుసుకోవాలని, నేర్చుకోవాలని చూస్తారు. ఏదైనా వారికి హాని చేసేది ఉంటే అది వారికి అందకుండా జాగ్రత్త పడాలి. మిగిలినవన్నీ తాకనివ్వండి. అవునా? మరియు పరిశోధించనివ్వండి. అంటే దాని గురించి తెలుసుకోనివ్వండి వారిని. ప్రతిదానికి వద్దు, వద్దు అంటూ వారిలోని తృష్ణ అంటే వారిలో ఉన్నటువంటి కోరికని, వారిలో ఉన్నటువంటి జిజ్ఞాసని నశింపచేయొద్దు. మనం తీసేయొద్దు. సరే, నీకిది కావాలా? చెయ్యి. నువ్విది చేస్తావా? సరే. అది చేయడం మూలంగా నీకు ఏం తెలిసింది అనేది అడగొచ్చు కదా మనము. అలా అడగలేరు. అవునా? పిల్లలు దేనినైనా తీసుకువెళ్తుంటే మన నోటి నుంచి వచ్చే మాట ఏంటి చెప్పండి?
పడేస్తావు, అది పడేస్తావు వద్దు, లేదా నువ్వే పడతావు, పడేస్తావు, పడతావు. ఇలా రోజుకు కొన్ని వందల సార్లు పిల్లలతో అంటారు. అంటే మనము నెగెటివ్‌గా మాట్లాడుతున్నాం వాళ్ళని చెయ్యనీయకుండా. ఇప్పుడు మనం చెప్పకుండా వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఏవైనా వస్తువులు తీసుకెళ్తున్నారు అనంటే, అతను జాగ్రత్తగానే ఉంటాడు కదా! లేదా బాబు తెలుసుకోనుండు, ఎరుకతో ఉండు నాయనా, జాగ్రత్తగా తీసుకువెళ్ళు అని చెప్పాలి. టేక్ కేర్ అని చెప్పాలి. వారికి నెగెటివ్ మాటలు నూరిపోయొద్దు కదా! నెగెటివ్ మాటలు ఎక్కించొద్దు వాళ్ళకి. ఓహ్! నువ్వది చేస్తావా? ఆ పని చేస్తున్నావా? అది సక్సెస్ అవుతుందో లేదో ముందుగానే అనడం నెగెటివ్‌గా అంతే ఇంకా. నువ్విది చదువుకుంటున్నావా? ఓహ్! అందులో ఉద్యోగాలు సరిగ్గున్నాయో లేవో? ఎందుకు నెగెటివ్ మాట్లాడడం? పాజిటివ్ థింకింగ్‌తో ఉండి ఓకే. రైట్. టేక్ కేర్. జాగ్రత్త. బావుంటుంది. తీసుకోవచ్చు. చేయడంలో తప్పులేదు కదా! చెయ్యండి. అలా అనొచ్చు గదా! చేయడంలో తప్పులేదు. చెయ్యండి అని. కానీ వారు భయపడినప్పుడు ఎందుకలా భయపడుతున్నావు? అవునా? ఎందుకలా భయపడుతున్నావు? చిన్న పిల్లలు కొన్ని విషయాలకు భయపడుతుంటారు. అలా జరిగినప్పుడు మనం ఏమి చేయకండి. కేవలం వాళ్ళను దగ్గరగా తీసుకొని హత్తుకోవాలి. పిల్లలు భయపడుతూ ఉంటారు. "ఏం జరిగింది నాన్నా?" అని దగ్గరగా తీసుకొని వాళ్ళకి కొంచెం అంటే తల నిమురుతూ "ఏమైంది నాన్న?" అంటే తర్వాత వారే ఆ భయాల నుంచి బయటపడతారు. భయపడుతూ ఉంటే అవునవును అక్కడికెళ్ళకు. నిజంగానే భయంగా ఉందక్కడ. నేను గూడా చూసాను. ఇంకా భయపెట్టేవాడిని భయపెడితే ఆ పిల్లవాడు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి? ఏం కాదు. ప్రతి దాన్ని అలవాటు చేసుకోవాలి. అలా చెప్పొచ్చు కదా! లేదు. కాను వారు భయపడినప్పుడు ఎందుకలా భయపడుతున్నావు? ఛీ! అలా భయపడతారా? అని పెద్ద పెద్ద కబుర్లు చెబుతావు. ఇలా భయపడుతున్నావే అని హేళన చేయడం లాంటివి చేయకూడదు. ఓహ్! మాటలు చాలా ఎక్కువ మాట్లాడుతావు. అంత చిన్నదానికే భయపడుతున్నావా? అని అంటారు కదా! అలా అనకూడదు. అవునా? అంటే అలా చేస్తే వారు భయాన్ని ప్రకటించకుండా పైకి జస్ట్ నటిస్తారంతే. వారి లోపల ఉన్నటువంటి భయాన్ని చెప్పకుండా, ఓహ్! నేను ఇలా భయపడితే వారు నన్ను వెటకారంగా మాట్లాడతారు. అందుకే పైకి నటిస్తారు. లోపల భయపడుతుంటారు కానీ, అలా అణచివేయడం వల్ల వారు భయాన్ని ఇంకా పెంచి పోషించుకుంటారు. ఇంకా పెంచుకుంటారు వాళ్ళు. చెప్తేనేమో నవ్వుతారని, చెప్పకపోతేనేమో లోపల భయం. మరంటే అందుకే తల్లిదండ్రులు పిల్లలతో స్నేహితులుగా ఉంటే ప్రతి ఒక్కటి వారు పంచుకుంటారు. తమ బిడ్డని ఎలా పెంచాలి? ఒక స్నేహితునిగా పెంచాలి. 10 ఏళ్ల వరకి ఎలా పెంచాలి? 10 ఏళ్ల తర్వాత పగవానిలాగా పెంచాలి అంటారంటే ప్రతి ఒక్కటి నేర్పించాలి పిల్లలకి. ఏదో తల్లిదండ్రి కష్టపడి సంపాదిస్తున్నారు గదా! దాని మీదనే నువ్వు బతకవయ్యా కాదు. బ్రతకాలి. డబ్బు ఉన్నా, లేకపోయినా ఎలా కష్టపడి బతకాలి? ఎలా బతికితే బాగుంటుంది? ప్రతి ఒక్కటి నేర్పించాలి పిల్లలకి. ఎల్లకాలం మనం ఉండమండి. మనము ఉన్నన్ని రోజులు ఉంటాము. లేని రోజుల్లో కూడా మనము ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అలాగే వాళ్ళకి ధైర్యాన్ని చెప్పాలి. ఒకసారి ఏదైనా చేస్తే అది తప్పయినప్పుడు ఇంకోసారి దాన్ని చేయకుండా ఉంటాడు గదా! అతను చెప్పొచ్చు అతనికి మనము. పిల్లలకి చెప్పొచ్చు. అవును నాన్న ఒక్కసారి చేస్తే ఇదే ఫెయిల్యూరు. ఫెయిల్యూర్ గూడా విజయానికి ఒక పునాదే కదా! కాబట్టి ప్రతి దానికి భయపడాల్సిన అవసరం లేదు. అందరూ ఫస్ట్ క్లాసే వస్తారా? చెప్పండి. అవునా? రారు కదా! అలాగే ప్రతి పనికి భయపడకూడదు. ధైర్యంతో చేయాలి. అందుకే పిల్లల్ని ఎందుకు భయపడుతున్నావు? ఏమైంది? ఛీ! అలా భయపడతావా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు కానీ, ఇంత చిన్నదానికి భయపడతావా? అలా అని అనకూడదు వాళ్ళని. చాలా మంది పిల్లల్ని నిద్రపుచ్చడానికి, తినిపించడానికి, అలాగే మాట వినకుండా మారం చేస్తున్నప్పుడు రకరకాలుగా భయపెడుతుంటారు. చూడు, అన్నం తినిపిస్తూ ఉన్నప్పుడు పిల్లల్ని మనం నేను డార్క్ రూమ్‌లో వేస్తాను. "బూచోడొస్తున్నాడు నాన్న"
అంటే మనమే భయపెట్టిస్తున్నాం వాళ్ళని. అవునా? అలా రకరకాలుగా ఎందుకు భయపెట్టిస్తాం చెప్పండి? డాక్టర్ దగ్గరికెళ్తాం. తీసుకెళ్ళి ఇంజెక్షన్ ఏపిచ్చాలా నీకు? పిల్లి వస్తుందని, కుక్క వస్తుందని, అదొస్తుందని, ఇదొస్తుందని, నీకు ఇంజెక్షన్ చేయిస్తానని, అనేక రకాలుగా భయపెట్టడం వల్ల ప్రస్తుతానికి అంటే అనుకున్న పని జరగకపోవచ్చు. కానీ పిల్లలు ఆ భయాలను జీవితాంతం మోస్తారు. జీవితాంతం వారికి గుర్తుండిపోతుంది. పిల్లి అంటే భయం, డాక్టర్ అంటే భయం, ఇంజెక్షన్ అంటే భయం. అవన్నీ అవసరమా? కాకపోతే మనము అన్నం తినిపించే సమయంలో కరెక్ట్ అతనికి ఇష్టమైనటువంటి ఆహారం పెట్టగలుగుతున్నామా? అంతే గదా! అతనికి ఇష్టమైన ఆహారం పెట్టగలుగుతున్నామా? అనేది మనం చూసుకోవాలి. ఏం చేస్తాం? మనం ఏదో పనిలో పడి ఏదుంటే అది నోట్లో కుక్కేస్తాం. కాదు గదా! మనం పెట్టినటువంటి ఆహారం పిల్లవాడికి ఎంతవరకు పోషక విలువలను ఇస్తుంది? ఎంతవరకు అతను తినగలుగుతున్నాడు? ఎంత ఇష్టపడుతున్నాడు? సరే నాన్న నీకిది ఇష్టం లేదా? అంతే గదా! నాన్న నీకిది ఇష్టం లేదా? ఎలా? నీకేం కావాలి? ఏదైతే తినగలుగుతున్నాడు పిల్లవాడు అనేది కూడా మనము చూసుకోవాల్సుంటుంది. అందుకే ఎప్పుడైనా తిన్నా, తినకపోయినా నిద్రపుచ్చేటప్పుడైనా పిల్లల్ని భయపట్టించకూడదు. వారి వ్యక్తిత్వంపై ఆ భయాలు ఎంతో ప్రభావాన్ని చూపుతాయి. దయచేసి పిల్లలను భయపెట్టొద్దు. అవునా? పిల్లలను బుజ్జగించటానికి కష్టపడినా పర్వాలేదు, రాజీ పడినా పర్వాలేదు. కానీ భయపెట్టొద్దు. అస్తమానం వారిని భయానికి లోను కాకూడదనమాట. ఈ ప్రపంచంలో ప్రతి వ్యక్తి తనదైన ప్రత్యేకమైన శక్తులను, మరి లక్షణాలు కలిగి ఉన్నారండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన లక్షణాన్ని కలిగి ఉన్నారు. అలాగే ప్రతి బిడ్డ తనదైన ప్రత్యేకమైన కర్తవ్యాన్ని పూర్తి చేయడం కోసం ఉన్నారు. అవునా? ఇది అర్థం చేసుకొని బిడ్డ యొక్క తనదైన ప్రత్యేక శైలిని గుర్తించి, అంగీకరించి ప్రోత్సహించాలి మనము వారిని. అంతేకాని ప్రతి దానికి కించపరిచినట్టుగా, చిన్న చూపుగా, వారిని కేర్ చేయనట్టుగా అంటే జాగ్రత్తగా చూసుకోనట్టుగా చెయ్యకూడదు. ఒక్క క్షణం ఆలోచించండి. సహజ స్వభావాలతో అందరూ జీవిస్తున్నట్లయితే, మరొకరిలో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండకపోతే, ఓ అమోఘమైన తెలివి మీలో ఉద్భవించి ప్రజ్వరిల్లుతుంది. జీవితానికి, సృష్టికి ఇదొక మౌలిక న్యాయం. అంతే గదా! మనం ఒక్క క్షణం ఆలోచిద్దాం. ప్రతి దానికి వారితో జీవిస్తున్నట్లుగా పక్కవాడికి లాగానో ఉండడమో, నీకంటే కింది వాళ్ళలాగా ఉండడమో, అలా ఊహించుకోవడం ఎందుకు? అలా జీవిస్తున్నట్లయితే ఒకరిలా ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండకపోతే, నేను ఆయనలా ఉండాలి, ఈమెలా ఉండాలి ఎందుకనుకోవాలి? నీకంటూ ఒక ప్రత్యేకత ఉంటుంది గదా! అస్తమానం ఆ పక్క పిల్లవాడు బాగా చదువుతున్నాడు, వీడు బాగా చదువుతున్నాడు. అరే! మన పిల్లవాడిలో గూడా ఏదో ఒక మంచి లక్షణం ఉంటుంది. దాన్ని ఎలా బయటికి తీయాలి అనడానికి మనం ఆలోచించాలి. అంతే గదా! ప్రతిదానికి ఆ అబ్బాయి చూడు ఎంత బాగా చదువుతున్నాడు, ఎంత బాగా చేస్తాడు అవసరమా? అందుకే అలా మనము పోల్చడం మూలంగా వారిలో ఉన్నటువంటి టాలెంట్‌ని, వారిలో ఉన్నటువంటి అమోఘమైనటువంటి తెలివిని, నాలెడ్జ్‌ని మనమే లేకుండా చేస్తున్నాం. నేనెంత చేసినా మా అమ్మ పక్కవాడితోనే పోలుస్తుంది. నేనెంత చేసినా మా నాన్న పక్కవారితోనే పోలుస్తున్నారు. అనేది పిల్లల్లో రానీయకూడదు గదా! అందుకే ఒక అమోఘమైన తెలివి ఉద్భవించి ప్రజ్వరిల్లుతుంది. అంటే జీవితానికి, సృష్టికి ఇదొక మౌలిక న్యాయం. ఈ చెట్టుకు బుద్ధి లేదు అని మీరు అనగలిగినా, ఓ చెట్టునైనా మీరు చూపించగలరా? చెట్టుకు బుద్ధి లేదు అని మీరు అనగలిగితే, ఓ చెట్టునైనా మీరు చూపించగలరా? అంటే పోనీ ఈ చెట్టుకు చాలా తెలివితేటలున్నాయి. ఓహ్! జీనియస్ ఇది. అంటే నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు దీనికి అని మీరు మెచ్చుకోగలిగే ఏ చెట్టునైనా చూపించగలరా? కేవలం మనిషే గతి తప్పాడు. అంటే తల్లిదండ్రుల నుండి ఉపాధ్యాయుల వరకు స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీలు, మతాలు, బోధకులు, ఇరుగు పొరుగు వాళ్ళు
అందరూ మిమ్మల్ని మరో విధంగా తీర్చిదిద్దడానికే ప్రయత్నిస్తూ ఉన్నారు. వారంతా కోరుకునే విధంగా ఉండగలగడం మీకు సాధ్యమయ్యే పని కాదు. కేవలం మీలాగా మాత్రమే మీరు ఉండగలరు. మరో విధంగా మీరు ఉండలేరు. మరో విధంగా ఉండాలని ప్రయత్నిస్తే ఓ మూర్ఖుడిలా మాత్రమే ఉండగలరు. నాలా నేనే ఉండగలనండి. మీలా మీరు ఉండగలరు. మన పిల్లవాడు మనలా ఉండగలడు. అంటే తను తనలాగే ఉండగలడు. అవునా? పిల్లవాడిని కన్నాం కానీ, ఆత్మని మాత్రం కనలేదు గదా! వారిలో ఆత్మ ఏ విధంగా ఏంటి అనేది. అది ఏం కోరుకుంటుందో మనకెలా తెలుస్తుంది? ఒక షాపుకి తీసుకెళ్ళి అబ్బాయిని, నాన్న నువ్విది కొనుక్కో అని బిడ్డని మనం అంటాము. ఇది కొని మనిస్తాము. కానీ అతడి మనసులో అది కావాలో వద్దో అనేది మనం తెలుసుకోలేం. కానీ అతని మనసులో అబ్బా! నాకిదసలు నచ్చలేదు. మా నాన్నగారు ఇదెందుకిస్తున్నారు నాకు? అబ్బా! ఇది నాకు నచ్చలేదు. మా అమ్మ ఒక్క మాటైనా నన్నడుగుంటే బావుండేది కొనే ముందు. మనసులో అసంతృప్తి అలాగే ఉంటుంది. మన మీద భయంతో అది తీసుకుంటాడు. అదే ముందే ఉండి నాన్న నీకేం కావాలి తీసుకో నాన్న అంటే, బిడ్డ నీకేం కావాలి తీసుకో అంటే, అప్పుడు ఎంత సంతోషిస్తాడు ఆ బిడ్డ. నాకు కావాల్సిందే నా తల్లిదండ్రులిస్తున్నారు. ఎంత చిన్న వస్తువైనా సరే, వారి సంతోషాన్ని వెతుక్కుంటారు. మనము రూ. 100, రూ. 500 పెట్టి మన ఇష్టంతో మనకు నచ్చింది కొనిస్తే అతనికి తృప్తిగా ఉంటుందా? రూ. 10 వస్తువైనా అతని ఇష్టంతో కొనిస్తే ఎంత హ్యాపీగుంటాడు. ప్రతి తల్లిదండ్రులు అర్థం చేసుకోవాల్సింది ఇదంతా. అందుకే చెట్టుకు బుద్ధి లేదు అని మనం అనినా, ఆ చెట్టునైనా మీరు చూపించగలరా? లేదు కదా! చెట్టుకు చాలా తెలివితేటలున్నాయి. ఓహ్! అది జీనియస్. అమోఘం. అద్భుతం ఆ చెట్టు. అంటే ఎలా? చెట్టు దాని పని అదే చేస్తుంది. ఇక్కడ మనం ఆలోచించాల్సింది. కాబట్టి పిల్లవాడి పనిని పిల్లవాడినే చెయ్యనివ్వాలి. మన ఇష్టాలు వారిపైన రుద్దకూడదు. ప్రతి తల్లిదండ్రులు ఆలోచించాలి. స్కూళ్ళకు, కాలేజీలకు, యూనివర్సిటీలకి వెళ్తారు. కానీ ప్రతి ఒక్కరు వారి కోసమే, పిల్లల కోసమే ఆలోచిస్తూ ఉంటారు. ఎలా చేయాలని. కానీ ఎంతమంది టీచర్స్ పిల్లవాడిని, వాడిలో ఉన్నటువంటి తెలివిని, వాడిలో ఉన్నటువంటి శక్తిని, నాలెడ్జ్‌ని బయటికి తీస్తారు చెప్పండి? ఇప్పుడు టీచర్ చెప్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక ఉపాధ్యాయుడు పాఠం చెప్తూ పోతుంటాడు. అందులో ఒక ప్రశ్న ఉదయించింది. అందరూ ఒకలాగా ఉన్నారా? లేదు కదా! అదే ప్రశ్న ఇంకొకరిలో ఉందో లేదో తెలియదు మనకి. అందుకే ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఎంత చెప్తున్నామో అది ఇరుగు పొరుగు వాళ్ళు కానివ్వండి, ఎంతమందైనా కానివ్వండి, వాళ్ళ పైన రుద్దకూడదు. పిల్లల పైన. హ్మ్. వారిని, వారిని వారిలాగే ఉండే విధంగా చూడాలి. పిల్లల్ని పిల్లల్లాగే ఉండనియాలి. కాబట్టి మీలాగా మాత్రమే మీరు ఉండగలరు. మరో విధంగా మీరు ఉండలేరు. మరో విధంగా ఉండాలని ప్రయత్నిస్తే మూర్ఖుడిలా మాత్రమే ఉండగలరు. నీకు నచ్చినట్టుగా నువ్వుంటే నీలా ఉంటావు. అందరికి నచ్చినట్టుగా ఉండాలి అంటే మనకి ఒక్క జన్మ సరిపోదండి. సరిపోతుందా? సరిపోదు. ఇంట్లో అమ్మకు నచ్చినట్టు, నాన్నకు నచ్చినట్టు, స్నేహితునికి నచ్చిన, ఉపాధ్యాయునికి నచ్చినట్టు, నీ బోధకులకు చెప్పినట్టుగా, అవునా? మతాల వారు చెప్పినట్టుగా, అందరూ ఇరుగు పొరుగు వాళ్ళకి నచ్చినట్టుగా, అందరికి నచ్చినట్టుగా ఉండాలి అనంటే ఎక్కడ సరిపోతుంది మనకి జన్మ? మరి నీకు నచ్చినట్టుగా ఎప్పుడుంటావు?
అందుకే ఇక్కడ నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండు. నువ్వు నీలాగానే ఉండు. ఇంకొకరిలా ఉండాలని చూస్తే మూర్ఖుడిలా ఉంటావు అని చెప్తున్నాం. అనుకరించే వారిని సంఘం గౌరవిస్తుంది. ఇందువల్లే మనిషిలోని బీజానికి ఎంత సామర్థ్యం ఉన్నా మొలకెత్తి పెరిగే అవకాశం ఎప్పుడూ లభించదు. అవునా? ఇతరులను ఎందులోనూ అనుకరించవద్దు. ఇతరులను అనుకరిస్తూ పోతే నీకున్నటువంటి తెలివిని ఎప్పుడు ఉపయోగిస్తావు? తెలుసా? మనకున్నటువంటి నాలెడ్జ్‌ని ఎవరైనా కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నవాళ్ళు కానివ్వండి, బిడ్డ కానివ్వండి, శిష్యులు కానివ్వండి, ఎవ్వరైనా కానివ్వండి. మనకున్నటువంటి తెలివిని మనము ఉపయోగించకపోతే అది ఇంకొకరికి వెళ్ళిపోతుంది. అది మన పిల్లలకి మనం చెప్పాలి. నాన్నా, నువ్వు చాలా తెలివైన వాడివి. బిడ్డ నువ్వు బాగా చదువుతావు. కానీ నీకున్న తెలివిని నువ్వు ఉపయోగించుకో. అలా ఉపయోగించకపోతే ఇంకొకరికి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవడం నీకిష్టమేనా? ఇష్టపడడు గదా! తన తెలివి ఇంకొకరికి పోతుందంటే ఎవరు ఊరుకుంటారు? ఎవరు ఒప్పుకోరు. కాబట్టి అతనికి సొంతంగా ఆలోచించేటటువంటి స్వేచ్ఛ, స్వాతంత్రం ఇవ్వాలి. ఇప్పుడు మనం చూడండి, ఇతరులను ఎందులోనూ అనుకరించవద్దు. అయితే ఇతరుల నుంచి నేర్చుకోవచ్చు. అనుకరణను నేర్చుకోవడానికి చాలా తేడా ఉందండి. నేర్చుకోవడం వేరు, అనుసరించడం వేరు. అవునా? ఒక విత్తనాన్ని భూమిలో పాతినప్పుడు నేలను గుల్లగా చేసి కావలసిన నీరు పోస్తాము. ఆ విత్తనం మొలకెత్తి మహావృక్షం అవుతుంది. గాలి, నీరు, మట్టి ఉపయోగించుకుని అది అంత వృక్షం అయింది కదా! అయినా అది నీరు కాలేదు, మట్టి కాలేదు, గాలి కాలేదు. విత్తనం వాటిలో ఏదీ కాలేదు. అన్నిటిని ఉపయోగించుకొని తన స్వభావానికి అనుగుణంగా వృక్షంగా మారింది. మనం చేయవలసింది కూడా అదే. ఒక చెట్టు విత్తనం నాటినప్పుడు బాగా గమనించండి. ఇది మనం చాలా అవసరం వస్తుంది ఇది మనకి. విత్తనాన్ని భూమిలో పెట్టినప్పుడు అవునా? ఆ విత్తనం అదే వస్తుంది. కానీ మామిడి చెట్టు బెడితే బెండకాయ, బెండకాయ చెట్లు బెడితే వంకాయ అలా రాదు గదా! ఏది దానికే వస్తుంది. అంటే దాని తెలివితో అదే వస్తుంది. అదే పెరుగుతుంది. అవునా? దానికి కొన్ని నీళ్లు పోస్తే చాలు. అప్పుడప్పుడు ఎండ ఎక్కువగా ఉంటే మనకు దాహమేస్తే నీళ్ళెలా తాగుతాము? అదే మాదిరిగా చెట్టుకు గూడా కొన్ని నీళ్లు పోస్తే చాలు. అలాగే పిల్లవాడిని కూడా నీ తెలివి నువ్వే ఉపయోగించుకో. కాకపోతే నేర్చుకో. కానీ ఎదుటి వారిది మాత్రం పూర్తిగా అనుకరణ చెయ్యవద్దు. ఎందులోనూ అనుకరించవద్దు. అది అవసరముంటే అంతవరకి దాన్ని ఆలోచించు. ఇంకా ఇంతకంటే బెస్ట్‌గా నేనేం చెయ్యగలను అనేది చూసుకోవాలి కదా! అందుకే ప్రతి పిల్లవాడిని మనము, ప్రతి బిడ్డని, ప్రతి తల్లిదండ్రులు సొంతంగా ఎదగడానికే ప్రయత్నం చెయ్యాలి. ఇక్కడ ఒక విత్తనము పెట్టి సొంతంగా ఆ చెట్టుని ఏ విధంగా ఎదిగేటట్టు చేశామో, ఆ పిల్లల్ని కూడా అలాగే ఎదిగే విధంగా చేయాలి. పిల్లలు చూడండి నిద్రించే సమయంలో వారికి మంచి మంచి కథలు చెప్పాలి. ఎన్ని కథలున్నాయండి. స్వామి వివేకానంద, ఆది శంకరాచార్యులు, అబ్దుల్ కలాం దేశానికి ఉపయోగపడిన వారు, ప్రపంచానికి ఉపయోగపడిన వారు. ఆ మంచి మంచి కథలు చిన్నప్పటి నుంచి వాళ్ళకి నూరు పోస్తూ ఉంటే వారిలో మైండ్‌లో పడిపోతుంది. శివాజీ ఎన్ని కథలున్నాయి. నాన్న మనము ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చుంటే దాని మూలంగా హీలింగ్ అవుతుంది. అది వాళ్ళకే తెలిసిపోతుంది వాళ్ళకి. అప్పుడు మనం కూడా చూడండి చెప్పొచ్చు వాళ్ళకి. "ఎలా అనిపించింది నాన్న నీకు?" "హాయిగా అనిపించిందమ్మా." వెరీ గుడ్. మరి చదువుకునే ముందు మనం ఏం చేయాలి? రోజొక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చుందాము. పడుకునే ముందు, చదువుకునే ముందు
ఇలా అలా చేయడం మూలంగా వచ్చేటటువంటి ప్రయోజనాలేంటి అనేది కూడా మనము మన బిడ్డకు చెప్పాలి. అంతే గదా! నిద్రించే సమయంలో మంచి మంచి కథలు చెప్పాలి. వారు ఎంతో ఆసక్తితో వింటారు. ఎందుకంటే ఏ ఆలోచన ఉండదు పిల్లల్లో. బ్లాంక్ మైండ్, ఖాళీగా ఉంటుంది వాళ్ళ బుర్ర. కాబట్టి మనం చెప్పే ప్రతి మాట వారు వింటారు. వారి జీవితాన్ని మార్చేస్తుంది. ఓహ్! అవును. ఆది శంకరాచార్యులు కథ చెప్పారు మా అమ్మగారు. శంకరాచార్యులు చిన్నప్పుడు ఎలా ఉండేవారు? ఏంటి? స్వామి వివేకానంద గురించి చెప్పారు. చాలా అల్లరి పిల్లవాడు స్వామి వివేకానంద. వాళ్ళ అమ్మగారు చన్నీళ్ళతో స్నానం పోస్తూ శివ శివ, శివ శివ, శివ శివ అంటూ. తండ్రి లాయర్. అయినా తల్లి ఎంత బాగా పెంచింది చెప్పండి. ప్రపంచాన్ని మొత్తానికి ఎంత చక్కటి సందేశాన్నిచ్చారు స్వామి వివేకానంద. అందుకే నాలెడ్జ్, తెలివికి వయసుతో సంబంధం లేదు. అది మన తల్లిదండ్రులు ఇచ్చేదాన్ని బట్టే పిల్లలకుంటుంది. కాబట్టి ప్రతి పిల్లవాడు ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వాడిగా ఎదగాలి అంటే తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంటుంది. అవునా? ఇక్కడ పిల్లలు నిద్రపోయే సమయంలో వారికి మంచి మంచి కథలు చెప్పాలి. వారు ఎంతో ఆసక్తితో వింటారు. ఇలా చెప్పడం వలన వారిలో ఊహాశక్తి ఎంతగానో పెరుగుతుంది. వారు చక్కటి ఊహలు చేయగలుగుతారు. మంచి విషయాలు కూడా నేర్చుకుంటారు. పిల్లలు ప్రతి విషయాన్ని పెద్దలను చూసి నేర్చుకుంటారు. వారికి ఏదైతే నేర్పించాలని అనుకుంటామో ముందు మనం స్వయంగా అది చెయ్యాలి. మనం ఓపెన్ మైండెడ్‌తో ఉండడం ద్వారా వారి చైతన్య స్థాయి వేరు అని అర్థం చేసుకొని వారిని అంగీకరించగలుగుతాము. ఓపెన్ మైండ్, బ్రాడ్ మైండ్ అంటే పిల్లలు ఏదైనా చేస్తే ఉంటుంది చూడండి. "అబ్బా! ఇదెందుకు చేస్తున్నావు? ప్రతి దానికి నీకు చెప్పాలా?" కాదు అది. బ్రాడ్ మైండ్‌తో అది చేశాడు అనంటే, ఓహో! కానీ చెయ్యని ఏమవుతుంది? ఈసారి చేశాడు. ఇంకోసారి ఏదో నేర్చుకుంటాడేమో దాని నుండి ఏదైనా. పర్వాలేదు నాన్న వెరీ గుడ్. నువ్విది చేసినందుకు ఇలా చేస్తే ఇలా ఉంటుంది అని ఒకటైతే నేర్చుకున్నావు కదా! వెరీ గుడ్. అలా వారిని ఎంకరేజ్ చేస్తూ, ప్రోత్సహిస్తూ ఉండాలి వారిని. అందుకే పిల్లలు ప్రతి విషయాన్ని పెద్దలను చూసి నేర్చుకుంటారు. అందుకే వారికి ఏదైతే నేర్పించాలని అనుకుంటామో ముందు మనం స్వయంగా అది చేయాలి. మనం ఓపెన్ మైండ్‌తో, బ్రాడ్ మైండ్‌తో ఉండడం ద్వారా వారి యొక్క తెలివి స్థాయి వేరు అని అర్థం చేసుకొని వారిని అంగీకరించగలుగుతాం. ఓహో! నా పిల్లవాడు ఆలోచించే విధానం చాలా డిఫరెంట్‌గా ఉంది. కాబట్టి తను ఏం కావాలనుకుంటూ కానియండి. ఏం చేయాలనుకుంటే సరే. ఏం చదవాలనుకున్నా సరే. వారికి కూడా ఓపెన్ మైండ్‌తో ఉండడం నేర్పించగలుగుతాం మనం. మనం స్వయంగా బాధ్యతగా ఉండడం ద్వారా వారికి బాధ్యతగా ఉండడం నేర్పిస్తాము. అంతే గదా! మనం ఏం చేస్తే అదే చేస్తారు కాబట్టి. పిల్లలు అంతా ఎంతగానో ఎన్నో వ్యక్తపరచాలి అని అనుకుంటారండి. అవును. కానీ వారు మాట్లాడేది, చెప్పేది అంతా ఓపికగా వినాలి. కొంతమంది ఏం చేస్తారు అబ్బా! తల్లిదండ్రులు ఆఫీస్ నుంచొచ్చారు. చాలా చికాకుగా ఉంది. లోపట భార్యని, "ఏంటివి ఏదో చెప్తున్నాడు వీడు విను ఒకసారి" అంటే ఆ పిల్లవాడికేమో తండ్రితో మాట్లాడాలని ఉంటుంది. తండ్రికేమో ఓపిక లేదు. ఇంకెవరితో ఫ్రీగుంటాడు? ఎవరితో మాట్లాడతాడు? తల్లితో ఉండి, ఉండి, ఉండి బోరొచ్చిందనుకోండి, తండ్రితో చెప్తాడు. తండ్రితో ఉండి, ఉండి బోరొస్తే తల్లితో చెప్తాడు. కానీ బయట పనుల ఒత్తిడి వల్ల మనమేంటి వినలేకపోతున్నాం. మరి ఎలా వ్యక్తపరచాలి? మరి ఎప్పుడు వింటాం మనము? మనం సంపాదించేది ఎంత కష్టపడ్డా, ఏం చేసినా పిల్లల కోసం అది తెలుసు. అలా అని వాళ్ళని నెగ్లెక్ట్ చేయలేం గదా! వాళ్ళని నిరుత్సాహపరచలేము కదా! నిరుత్సాహపరచకూడదు. అందుకే వారు చెప్పేది
జాగ్రత్తగా, బాధ్యతగా వినాలి. ఏం మాట్లాడుతున్నాడు? ఏంటి? ఓపికగా ఒక్కసారి వింటే అయిపోతుంది గదా! చాలా ఓపికగా, ఆసక్తిగా వినాలి. మనకి తలనొప్పి వచ్చినా, బుర్ర తిరిగినా సరే. అలాగే వారు ఎన్నో అడుగుతుంటారు. ఓర్పుతో సమాధానాలు చెప్పాలి. పిల్లలకు ముఖ్యమైన, మౌలికమైన సమాచారం అంతా తల్లిదండ్రుల ద్వారా సవ్యంగా తెలియజేయబడడం వారికి ఎంతో మంచిది. ఇప్పుడు ఇంట్లో మనం వినలేదనుకోండి, పక్కన ఆంటీ అని, కింద ఆంటీ అని, ఈ ఆంటీ అని, ఆ ఆంటీ అని, ఆ అంకుల్ అని, ఈ అంకుల్ అని పిల్లలు అక్కడికి ఆకర్షితులవుతారు. మన మాట వినరు. అప్పుడంటారు చూడండి పిల్లలే, "పక్కనమ్మా ఆ అంకుల్ ఎంత బాగా చెప్పాడో నాన్న దీనికి జవాబు." ఏ మీ తండ్రి చెప్పలేడా? మనకు ఓపిక లేదు. ఓపిక లేదు మనకి. వినలేదు. దాన్నే అక్కడ అడ్వాంటేజ్‌గా తీసుకుంటారు. అందుకే ప్రతి ఒక్కటి పిల్లవాడు ఏం మాట్లాడినా కూడా జాగ్రత్తగా వినాల్సి ఉంటుంది. అలా వినడం మూలంగా ఆ తల్లిదండ్రుల ద్వారా వారికి సవ్యంగా తెలియబడడం వలన వారికెంతో మంచి జరుగుతుంది. కనుక వారు అడిగే ప్రశ్నలన్నిటికీ వారి స్థాయికి తగిన విధంగానే అర్థమయ్యేలా సత్యాన్ని బోధించాలి. నిజాన్ని చెప్పాలి. ముఖ్యంగా జనన మరణాల గురించి, సెక్స్ గురించి గూడా తల్లిదండ్రులు సరైన విధంగా పిల్లలకు తెలియజెప్పాలి. జనన మరణాలు, బ్రాడ్ మైండ్ అన్నామిక్కడ. తల్లిదండ్రులు బ్రాడ్ మైండ్‌తో, ఓపెన్ మైండ్‌తో ఉంటే పిల్లలతో మనం ఏ విషయాలైనా మాట్లాడగలుగుతామండి. ఎలా జన్మిస్తాము? ఎలా మరణిస్తాము? సెక్స్ అంటే ఏంటి? ఇలా ఉన్న విషయాలని పూర్తిగా మనము పిల్లలతో మాట్లాడడం మూలంగా వారు ఇంకొకరికి ఆకర్షితులవ్వరు. చూడండి ఇప్పుడు ఆడపిల్లలుంటారండి. ఇలా ముట్టుకోగానే ఓహో! ఒక మగవాడి స్పర్శ కొత్త మగవాళ్ళది ఇలా ముట్టుకోగానే ఒక స్పర్శ అదొక రకంగా ఉంటుంది. ఎందుకు? ఒక వయసుకు సంబంధించిన విషయం అది. అవునా? కాబట్టి పిల్లలతో మనం ముందే ఎందుకు మాట్లాడకూడదు? నాన్న వయసు యొక్క ప్రభావం అది అలాగే ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ముట్టుకుంటే కొత్తగా స్పర్శ తగిలినప్పుడు ఒక రకమైన ఇదనిపిస్తుంది. ఎందుకు చెప్పకూడదు అలా తల్లిదండ్రులు? పిల్లల్ని మనం అలా తయారు చేసుకోవడం మూలంగా బయట వాళ్ళు అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా ఏం గాదు. సిటీ బస్‌లలో వెళ్తారు. నలుగురు తగులుతూ ఉంటారు. అది కామన్ గదా! అంటే మనం చెప్తే తెలుస్తుంది వాళ్ళకి. అందుకే ప్రతి ఒక్కటి తల్లిదండ్రులు ఆలోచించి పిల్లలకి చెప్పాలి. బ్రాడ్ మైండ్‌తో ఉండాలి. ఓపెన్ మైండ్‌తో ఉండాలి. అసలు ఏంటి సంగతి? ఏం జరిగింది చెప్పు? అంటే లేదమ్మా, ఈరోజు నేనొస్తూ ఉంటే ఇలా అనుకోకుండా ఒకరు తగిలారు నాకు. ఎలానో అనిపిస్తుంది అనంటే, అయ్యో! ఇదేనా? ఏముంది అది? మామూలు నాన్న ఇదంతా. అదే కామన్ చెప్పాలి వాళ్ళకి. విడమర్చి చెప్పాలి. యెస్. ఇంట్లో తండ్రి స్పర్శకి బిడ్డ ఎలా స్పందిస్తుంది? బయట మగవాళ్ళ స్పర్శకి బిడ్డ ఎలా స్పందిస్తుంది? ఆడపిల్ల. ఇవన్నీ చెప్పాలి వాళ్ళకి. చెప్తే ఇప్పుడు బయట ఎవరిదైనా స్పర్శ తగిలినప్పుడు అది కామన్ గదా! అంటే తెలుస్తుంది. ఇది కామన్ అంతేలే ఏముంది ఇదంతా అని. అంతే అయిపోయింది అక్కడికది. ఇప్పుడు మగ పిల్లలైనా అంతే గదా! ఇప్పుడు ఆడ, మగ ఎవరైనా సరే. అబ్బాయిలైనా అంతే గదా! ఇంట్లో తల్లి అందుకే తల్లి ఎక్కువగా అబ్బాయికి ప్రేమగా ఉంటాడు. బిడ్డ ఎక్కువగా తండ్రికి ప్రేమతో ఉంటుంది. దగ్గర కూర్చొని నా, పెద్ద అనే తేడా కాదు. చిన్నప్పుడే ఎత్తుకొని ఆడించడం కాదు. ఒక వయసు వచ్చినా గూడా పక్కన కూర్చోబెట్టుకొని మీద చెయ్యి వేసి మాట్లాడాలి. పరాయి పురుషుడి చెయ్యి తగిలిన వాళ్ళలో ఎలాంటి స్పందన అనేది ఉండదు.
తండ్రిగా భావిస్తారు, తల్లిగా భావిస్తారు. మనం అలా చేయకపోతే, ఏమి చెప్పకుండా మీ మానాన మీరుండండి, మా మానాన మీరుంటండి ఎలా తెలుస్తుంది పిల్లలకేం తెలియదు గదా! ఈ రోజుల్లో ఎక్కువగా అదే గదా జరుగుతుంది. పిల్లలకేం తెలుస్తుంది? ఇంట్లో కరెక్ట్‌గా లేకపోతే ఒక స్పర్శ తగడం మూలంగా దానికి ఆకర్షితులైపోతున్నారు. అంతే గదా! ప్రేమ, దోమ అది ఇది అని అంటున్నారు. ఇంట్లో చెప్పరు. వెళ్ళిపోతారు. ఏంటి ఇదంతా? కాబట్టి పిల్లల్ని పెంచే విధానంలో తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంటుంది. చాలా ఉంటుంది. ఇవన్నీ తల్లిదండ్రులు ఆలోచించాలి. ఆడపిల్లకి బిడ్డల్ని ఎలా కంటామో ఏంటి అనేది గూడా ప్రతి తల్లి వివరించి చెప్పాల్సిన విషయాలివన్నీ. తండ్రి కొడుకుకి చెప్పాలి. తల్లి బిడ్డకి చెప్తుంది. అంతేకాని ఆ విషయాన్ని గురించి మాట్లాడేటప్పుడు అవసరమా పిల్లలకి ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి? మాట్లాడాలి, మాట్లాడాలి. సైన్స్ పరంగా తప్పు కాదు గదా ఇది. ఎక్కడ తప్పుందండి? సైన్స్ పరంగా అసలు సెక్స్ గురించి మాట్లాడుకోవడం అనేది తప్పే కాదు అసలు. కానీ ఏదో బూత్ అంటే భూతద్దంలో పెట్టి చూసినట్టుగా చూస్తారు ఏదైనా విషయం మాట్లాడితే. అప్పుడు పిల్లలకేంటంటే ఎవరైనా మాట్లాడుతూ ఉంటే, అబ్బా! వీళ్ళేదో మాట్లాడుకుంటున్నారు ఏముందిక్కడ అనే ఇంటెన్షన్ ఉండదు. మనం మాట్లాడితే తల్లిదండ్రులం మనం మాట్లాడితే. ఇంతే గదా! సెక్స్ అంటే ఏముంది? అలా రావాలి వాళ్ళ మైండ్‌లోకి. ఎవరైనా కొంచెం మరి చూడండి ఇప్పుడు ఎంత యూట్యూబ్‌లు అవన్నీ వచ్చేసాయి. ఎన్ని రకాలుగా పిల్లల్ని చెడగొడుతున్నారు. ఎంత అవసరమో, ఎంత, ఎలా ఉండాలి, ఏంటి? ఏం తెలియకుండా ఉంటుంది ఈ రోజుల్లో పిల్లలకి. ప్రతి ఒక్కటి తెలుసు. కానీ దాన్ని మనము ఎంత చెప్పాలి. అప్పుడు ఎదుటి వారికి ఆకర్షితులు అవ్వరు. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా జరుగుతున్నాయి పనులన్నీ. అవునా? ఇప్పుడు తండ్రి కూర్చొని మాట్లాడితే బిడ్డ ఇంకొకరికెందుకు ఆకర్షితురాలవుతుంది? తండ్రి దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. తల్లి దగ్గర కూర్చోబెట్టుకొని మాట్లాడాలి. అవును. మనం చెప్పుకున్నాము పోయిన తరగతిలో క్లాస్‌లో ఏమని? వారానికొక్కసారి ఫ్యామిలీ మెంబర్స్ కూర్చొని మాట్లాడుకోవడం. ఓహ్! ఈ వారంలో నేనేం చేశాను? ఎవరిని మనసు బాధ పెట్టాను? ఎందుకు నేనిలా చేశాను? అంటే నెక్స్ట్ నేను దాన్ని చెయ్యను. ఇలా, ఇలా మనము చేసుకుంటూ పోతే మన పిల్లలు ఎందుకుండరండి? సవ్యంగా ఉంటారు. చక్కగా ఉంటారు. ప్రతి తల్లి, తండ్రి పిల్లల గురించి అన్ని రకాలుగా మాట్లాడాలి. ముఖ్యంగా ఈ జనరేషన్‌లో తీసుకునేటటువంటి ఫుడ్డు ద్వారా వాళ్ళకి ఎప్పుడు ఏమవుతుందనేది తెలీదు. కాబట్టి ప్రతి ఒక్కటి చెప్పాలి. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఏంటి అనేది. అందుకే బిడ్డలకి వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి మనము అర్థమయ్యే విధంగా చెప్పాలి. ముఖ్యంగా అన్ని రకాలుగా జనన మరణాల గురించి, సెక్స్ గురించి, ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది తల్లిదండ్రులు మాట్లాడడంలో తప్పులేదు. తండ్రి కొడుకుతో, తల్లి బిడ్డతో. వాళ్ళు ఇలా తెలుసుకోవడం మూలంగా పిల్లలు చెడు దారిలో పడరు. ఒకసారి మేకపిల్ల ప్రమాదానికి గురై మరణించింది. ఇదొక వినండి. మరి నేను మా నాన్నను మేకకు ఏమైంది అని అడిగాను. నువ్వు గొప్ప మర్మం గురించి ప్రశ్నిస్తున్నావు. ఒక రహస్యం గురించి ప్రశ్నిస్తున్నావు. సరే, నీకు అర్థమయ్యే విధంగా చెబుతాను. అన్ని జీవరాశులు, అన్ని జీవరూపాలు అంటే ప్రతి జీవి, జీవము అంటే బ్రతుకు, జీవము, పదార్థము అనే 2 విషయాలతో తయారవుతాయి. జీవం అభివృద్ధి చెందుతుంది.
అనుభూతి చెందుతుంది, సృష్టిస్తుంది. ప్రతి జీవి తన జీవితం ద్వారా ఎన్నో అనుభూతులు పొందడం కోసం జన్మిస్తుంది. మనిషి కూడా అంతే కదండీ! అనుభూతులు పొందుతూ తెలివిగా, సృజనాత్మకంగా సృష్టి చేయడం, తన సృష్టికి తానే బాధ్యత తీసుకోవడం, ఆనందాలను పొందడం అనేవి జీవితపు ముఖ్య ఉద్దేశాలు. పదార్థం మన జీవితానికి, అనుభూతులకు, సృజనాత్మకతకు రూపాన్ని ఇస్తుంది. అది పదార్థం యొక్క విధి. అంతే గదా! ఇప్పుడు మనం తింటున్నాము అనంటే అన్నం వండుకుంటున్నాము, కూర వండుకుంటున్నాము, తింటున్నాము అంటే అదంతే. తన పని అది. ఆ పదార్థం పని మనకు జీవితాన్నిస్తుంది, అనుభూతులనిస్తుంది. కదా! అది పదార్థం యొక్క విధి. దాని కర్తవ్యం అది. పదార్థం తన విధిలో నిర్వర్తించలేనప్పుడు వివిధ రకాలుగా దాని నుండి జీవం వేరుపడిపోతుంది. అంటే ఒక మనిషి మరణించినప్పుడు శరీరం నుంచి జీవం వెళ్ళిపోయి ఇంకొక శరీరం రూపం ధరించి మళ్ళీ పదార్థంగా ఉనికిలోనికి వస్తుంది. అదంతా బడికి వెళ్ళడం, ఇంటికి రావడం, మళ్ళీ బడికి వెళ్ళడం వంటిది. అది బాధాకరం కాదా? ఎలా? అవునా? బడికి వెళ్ళడం. అలాగే ఈ జీవితం అనేది కూడా అంతే. శరీరం నుంచి జీవం వెళ్ళిపోయి ఇంకొక శరీరం రూపం ధరించి. అంతే కదా! ఆత్మకి మరణం లేదు. అవునా? అంటే పిల్లలకి మనము విడమర్చి చెప్పాలి. నాన్న ఆ మేక చనిపోయింది. అవును చనిపోయింది నాన్న. ఆ శరీరం మాత్రమే వదిలింది గానీ, ఆత్మ ఇంకో దాంట్లోకి ప్రవేశిస్తుంది. అని మనం పిల్లలకి ఇప్పుడు అడుగుతారు ఆయన చనిపోయిండని ఏడుస్తా ఉంటాము. అది ఇంకా సహజ ధర్మం అది ఏడుస్తూ ఉంటారు. అంటే ఏం అనలేం మనము. ఆ పరిస్థితుల్లో మన దగ్గర బంధువులు కానీ, ఎవరైనా కానీ పోయినప్పుడు, పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అది బాధ. జస్ట్ వాళ్ళని ఓదారుస్తాము మనం. ఏం చేయలేం. కానీ ఎవ్వరమైనా మనందరం ఇక్కడికి ప్రయాణం చేయడానికి వచ్చాము. స్టాప్ వస్తే దిగిపోతాము. బస్సెక్కాము, ప్రయాణం చేస్తున్నాము. మనకి స్టాప్ వస్తుంది దిగిపోతాము. బ్రతుకు అంతే. జీవితము అంతే. అందుకే మన పిల్లలకి నాన్న మనం బ్రతుకున్నంత కాలము ఒక మంచి పని చేశామా? ఎంతమందికి మనము పడగలిగాము? మన మన ద్వారా ఎంతమందిని సంతోషంగా ఉన్నారు? ఎదుటివారిని బాధ పెట్టకూడదు. ఎదుటి వాళ్ళు అన్నప్పుడు మనం ఎంత బాధపడుతున్నామో అదే బాధ ఇంకొకరికి ఎందుకు కలిగించాలి మనం? ఇవన్నీ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడాలి. చెప్పాలి. అప్పుడు పిల్లలు ఎంత బాగా తయారవుతారు చెప్పండి? మన పిల్లల్ని మనమే కదా తయారు చేసుకుంటున్నాము. ఎంత దివ్యంగా తయారవుతారు. ఎంత బాగుంటారు చెప్పండి? అంతేకాని ఈ జనరేషన్‌లో ఇప్పటిలో ప్రస్తుతము భౌతిక సమాజంలో ఎలా ఉంది? డబ్బు ఎలా సంపాదించాలి? ఎవరిని ఎలా మోసం చేయాలి? ఎవరిని ఎలా తిట్టాలి? అస్తమానం తిట్టుకోవడము, కొట్టుకోవడము, చంపుకోవడము ఇవేనా మనం ఇచ్చేది వాళ్ళకి? కాదు గదా! అందుకే ప్రతి క్షణం మనం ఆలోచించాలి. మన పిల్లల్ని మనం కన్నాము. వాళ్ళని ఎంతవరకి మనం కరెక్ట్‌గా చేయగలుగుతున్నాం. అది. అందుకే ఒక మనిషి మరణించినప్పుడు శరీరం నుంచి జీవం వెళ్ళిపోయి ఇంకొక శరీర రూపం ధరించి మళ్ళీ పదార్థంగా ఉనికిలోనికి వస్తుంది. అదంతా ఏ విధంగా మనం బడికి పోయి వెళ్ళడము, ఇంటికి రావడం, మళ్ళీ బడికి వెళ్ళడం వంటిది. అంటే అర్థమైపోతుంది ఆ పిల్లవాడికి బడితో అంటే ప్రెజెంట్‌గా ఆ పిల్లవాడు చదువుకునే స్టేజ్‌లో ఉన్నాడనుకోండి, అంతా అర్థమైపోతుంది అతనికి. ఓహో! నేను బడికి పోయి ఇంటికెళ్ళి బయటికెళ్ళడం.
ఒక్క క్షణం అలా అనిపిస్తుంది. కానీ పదార్థం నుండి వెలుపలికి రావడాన్ని జీవం ఆనందంతో స్వీకరిస్తుంది. మనం నిద్రపోయినప్పుడు శరీరాన్ని వదిలి వెళ్తాం. ఎక్కడికెళ్తాం మనకే తెలీదు. అవునా? చచ్చిన శవంతో సమానమంటారు. పడుకున్నవాడు, నిద్రలో ఉన్నవాడు. ఎన్ని సార్లు కుదిపినా లేవరు. తర్వాత బాగా కుదిపితే ఎప్పుడు ఆత్మ మళ్ళీ వచ్చి అందులోకి ఉంటుంది కాబట్టి లేస్తారు. ఆత్మంతా సంతరించొస్తుంది కదా! మనం నిద్రపోయినప్పుడు శరీరాన్ని వదిలి వెళ్తాం. అదేమీ బాధ అనిపించదు గదా! ఇది అంతే. ఎవరైనా మరణిస్తే మరింత ఉన్నత జీవితంలోనికి వెళ్లి మళ్ళీ నేర్చుకోవడం కోసం తిరిగి వస్తారు వాళ్ళు. అందుకే పోయిన జీవితంలో గడిచినటువంటి పోయిన జన్మలో మనం ఏదైతే పూర్తి చేయలేదో ఇప్పుడు పూర్తి చేయడానికొచ్చామేమో! తెలియదు కదా మనకదంతా. అందుకే పిల్లవాడికి మన పిల్లలకి ప్రతి ఒక్కటి తెలియచెప్పాలి. ప్రతి ఒక్కటి తెలియచెప్పాలి. బ్రతుకేంటి? చావేంటి? చావు పుట్టుకల గురించి. అందుకే మనం చెప్పాల్సింది మన పిల్లలకి. ఎవరైనా మరణిస్తే మరింత ఉన్నత జీవితంలోకి మళ్ళీ వెళ్లి నేర్చుకోవడం కోసం తిరిగి వస్తారు. వారు మరింత ఆనంద స్వరూపులుగా మారతారు అని చెప్పాల్సుంటుంది. చెప్పాలి. మన ధర్మం అది. మన కర్తవ్యం అది. వాళ్ళకు తెలియదు కాబట్టి. అవునా? ఓకే. ఈ ధ్యాన మాతృత్వంలో మనం పిల్లల్ని పెంచే స్థాయి ఏ విధంగా ఉంటుందనేది చెప్పుకుంటున్నాం కదా! ఈ రోజుతో ఇది ఇక్కడ ఆపేసి రేపటి నుంచి మళ్ళీ కంటిన్యూ చేసుకుందాము. ఈ ధ్యాన మాతృత్వం రచన, సేకరణ సి. దేవి సూర్య గారు. అవునా? రేపు మళ్ళీ 8-9 గంటల వరకి ఇదే సమయానికి ఉంటుంది. మనము దీన్ని కంటిన్యూ చేసుకుందాము. అవునా? అంతవరకి సెలవు.